ఫ్రెండ్స్, ఈరోజు వైట్ శనగలు ఎలా చేయాలో మీకు కర్రీ చూపిస్తాను. సేమ్ హోటళ్ళల్లో ఎలా చేస్తారో, ఫాస్ట్ ఫుడ్స్ కర్రీ ఎలా చేస్తారో పెద్ద పెద్ద హోటల్స్లలో అలా చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఉడకబెట్టేసుకున్నాను. ఇది నానబెట్టుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకునేవి కొన్ని ఇట్లా పొట్టు తీసుకొని పెట్టేసుకున్నాను. పొట్టు తీసుకొని పెట్టుకునేవి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పప్పు మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లా స్మూత్గా కావాలన్నమాట. మిక్సీ పట్టి గరం మసాలా, పచ్చి మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసుకున్నాను. తోక మిరియాలు, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, ఈ టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇలా మిర్చి, ఆనియన్ వేసేసుకున్నాను. ఆనియన్ బాగా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు జింజర్ పేస్ట్ వేసేసుకున్నాం. అన్నీ మసాలా తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాం. నేను వేగిపోయింది. కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడిన కారం వేసుకోండి. సాల్ట్, ఆల్రెడీ నేను బఠానీలో కొంచెము సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకున్నాను. మీరు చూసి వేసేసుకోండి సాల్ట్. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకుందాము. దీనికి టమాటో అవసరం లేదండి. ఇవి శనగలు ఉడకబెట్టేసుకునే పొట్టు తీసి మిక్సీ పట్టుకుంటే ఇదే గ్రేవ్ వస్తుంది మనకి. చాలా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఆయిల్ పైకి వచ్చేదాకా చేసుకుందాము గ్రేవ్. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత శనగలు వేసేసుకుందాం. వైట్ బఠానీ లైట్గా ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు బఠానీ వేసేసుకుందాం. ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు కలిపేసేసుకుందాం. చిన్న మంట పెట్టి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు శనగలది మసాలా మాట కర్రీ ఫినిష్ అండి. కర్రీ ఫినిష్. రోటీకి చాలా బాగుంటుంది. ఫినిష్ అండి శనగలది కర్రీ. సేమ్ హోటళ్ళల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీనికి టమాటో అవసరం లేదు. అదే పేస్ట్ వేసుకుంటే చాలు. అదే గ్రేవీగా ఇలా వస్తుంది. చిక్కగా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి రెసిపీ.